శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతలో ఈరోజు జ్ఞానయోగము అనే అధ్యాయంలో 38వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ శ్లోకము కర్మయోగం గురించి తెలియజేశారు. భావము: జ్ఞానమునకు ప్రపంచములో సాటి అయినది ఏదీ లేదు, దానికంటే పవిత్రమైనది లేదు. కర్మయోగము ఆచరించడు కర్మయోగి కాలము జరుగు కొలది మోక్షమునకు దగ్గరవాడగును. వివరము: జ్ఞానాగ్నికి సమానమైనది ప్రపంచములో ఏమీ లేదు. జ్ఞానాగ్ని చాలా గొప్పది, అందుకని ప్రపంచంలో దానికి సమానమైనది ఏదీ లేదు. ఈ అగ్ని కంటే పవిత్రమైనది లేదు, జ్ఞానాగ్ని కంటే పవిత్రమైనది ఏదీ లేదు. కర్మయోగికి కాలము జరుగు కొలది కర్మలు కాలిపోవుచుండును. కర్మయోగిలో ఉన్న అగ్ని కర్మను కాలుస్తూ చివరికి లేకుండా చేయును. అప్పుడు ఆ యోగి మోక్షము పొందును. జ్ఞానాగ్ని ద్వారా కర్మలు లేకుండా కాలిపోయి ఆ యోగి యోగమాచరించుచు మోక్షము పొందును అని ఈ శ్లోకంలో తెలియజేశారు. ఈ శ్లోకము ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.